ఏంటియో చేస్తామని చెప్తున్నాం. ఈరోజు పేపర్లో చూస్తే కొత్త వితండవాదం అయిపోయింది. కొన్ని పత్రికల్లో చూస్తే ధర్మారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్టు, ధర్మారెడ్డి సిట్టుకో లేకుంటే వాళ్ళు విచారణ చేసేటువంటి వాళ్లకు చేసినట్టు. మొన్న ఒక 4-5 రోజుల కిందట చూస్తే శ్యామల, శ్యామల గారు వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అడుగుతున్నా ఈ పత్రికల వాళ్లకు, ఆ తర్వాత ఈ పోలీసు వాళ్ళకు, మీకు వాళ్ళకి ఏమైనా లింక్ ఉందా? వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇస్తారో మీరు ఏమైనా బహిర్గతం చేస్తారా? లేకుంటే ఎట్ట తెలుస్తుంది పత్రికలకు? పత్రికల్లో ఎట్ట రాస్తారు ఈ విషయము? ఈరోజు కూర్చొని చూస్తే ఆయన ధర్మారెడ్డి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి రాసినాం. ఎవరో పై వాళ్ళు ఎవరో ఒత్తిడి చేసినట్టే నేను చెప్పినా అని చెప్పి. ఇంతకంటే తప్పుడు కథనం ఏమైనా ఉంటుందా? నేను ఈ పత్రికలను అడుగుతున్నాను, ఎవరైతే ఈ వార్తలు రాస్తారో ఈ పత్రికలను అడుగుతాడా, ఏ హక్కుతో మీరు ఇది రాశారు? ఏ సమాచారం బట్టి మీరు రాశారు? మీకు అన్నటువంటి అధికారులు ఏమైనా ఇదేమైనా మీ దగ్గరికి వచ్చి సమాచారం ఇచ్చినారా? ఎవడైతే ఆ విచారణకు పోయినారో వాళ్ళు మేము ఇట్లా అనలేదయ్యా అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు పెట్టి మీరు తప్పుడు వ్యాసాలు రాస్తారే, ఎవరిస్తారు మీకు హక్కు అని చెప్పినాడు. ఈరోజు ముఖ్యంగా లోకేష్ గారు బీహార్లో ప్రచారానికి పోయినాడంట. దేనికోసము? ఎన్డీఏ పక్షాన ఎన్డీఏ పార్టీని గెలిపించేదానికి లోకేష్ గారు బీహార్కు పోయి ప్రచారం చేసి వచ్చినాడు. అయ్యా లోకేష్, నువ్వు పుట్టి పెరిగినటువంటి జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరిగింది. నువ్వు పుట్టి పెరిగినటువంటి జూబ్లీ హిల్స్లో బీజేపీ పార్టీ పోటీ చేసింది. నువ్వు పుట్టినావు ఆ నియోజకవర్గంలోనే, జూబ్లీ హిల్స్లోనే. నువ్వు పుట్టేప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీ కుటుంబం అంతా కూడా అక్కడనే ఉన్నారు. మరి అక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి సార్? 17,000 ఓట్లు వచ్చినాయి. నువ్వు కానీ మీ తండ్రి కానీ మీరు ఎవరైనా ప్రచారానికి పోయినారా? ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు మాకు ఈ కడప జిల్లాలో, ఒక పెద్ద బీజేపీ నాయకుడు అని చెప్పి, బీజేపీ ఎమ్మెల్యే. ఏమన్నా మాట్లాడితే పులివెందులకు వచ్చి పులివెందులలో చూస్తా అంటాడు. అయ్యా ఆదినారాయణ రెడ్డి గారు, నువ్వు దాదాపు సగం టైము హైదరాబాద్లో ఉంటావు, జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే ఉంటావు. నీ పార్టీ ఆడ నిలబడింది. నీ పార్టీ అభ్యర్థి అన్నాడు దీపక్ రెడ్డి అని చెప్పి, బీజేపీ పార్టీ. నీకు ఏమాత్రం కథ ఉన్నా కూడా ఆడ ఎందుకు పోయి ప్రచారం చేయాల? ఎక్కడైనా ఒక ఫోటో క్లిప్పింగ్ ఉందా నువ్వు చేసినట్టు? కేవలం మెప్పు పొందేదానికి, ఇక్కడటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మెప్పించేదానికి ఒక ప్రచారం. ఎక్కడైతే గెలుస్తుందని తెచ్చో అడిపోయి ఫోజు కొట్టి మా వల్లనే గెలిచింది అని చెప్పి మేము అడిపోయి ప్రచారం చేశామని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు స్ట్రైట్గా ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను నేను, చంద్రబాబు నాయుడు గారిని, ఆ తర్వాత లోకేష్ను, ఇద్దరిని. లోకేష్ ఏమో పోయినాడానికి బీహార్కు, వీళ్ళకి హిందీ రాదు. ఆ హిందీలో ఈయన చూసి ఓటేసేవాడు లేడు. నువ్వు పుట్టి పెరిగినటువంటి నియోజకవర్గంలో ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి పోటీ చేసినాడు, బీజేపీ అభ్యర్థి పోటీ చేసినాడు. మనం తిరిగినావా నువ్వు? ఎన్ని ఓట్లు వచ్చినాయి అతనికి? అన్నేళ్ళు నువ్వు అక్కడనే పుట్టి పెరిగింది అక్కడనే, మరి ఎందుకు పోలేదు అక్కడికి ప్రచారానికి? నీకు బీజేపీ మీద ఎంత చిత్తశుద్ధి ఉంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవన్నీ వదిలిపెట్టి రకరకాలు ప్రతిరోజు ఏదో ఒకటి డైవర్ట్ చేయడం, అబద్ధాలు రాయడం ఎంత నికృష్టంగా ఉన్నాయంటే వీళ్ళు చేస్తూ చూస్తే. హిందూతత్వము లేకుంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు పోయి మెడికల్ అడిగినాడు కొండపైకి, తిరుమల కొండపైకి ఎక్కి, పవన్ కళ్యాణ్ గారు నువ్వు పోయి మొత్తం కలుషితం అయిపోయింది, ఈ తిరుపతి లడ్లంతా కలుషితం అయిపోయినాయి, ఇక్కడంతా ఏదో చేసిన తప్పు జరిగింది, అపరాధం అని చెప్పి మెట్లు కడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 2 లక్షల కేజీలు గోమాంసము విశాఖపట్నంలో బయటపడింది. కడుగుతావా విశాఖపట్నాన్ని అంతా? ఎప్పుడు కడుగుతావో అడుగుతాడా నిన్ను? ఆ రోజు అంత పెద్ద రథార్థం చేసినావు, దానికి ఎంతో కాషాయం వేసుకున్నావు, కాషాయ బట్టలు వేసుకున్నావు, మొత్తం హిందూ సనాతన ధర్మం అన్నావు, ఎందుకు మాట్లాడినావు? సనాతన ధర్మంలో గోవధ చేస్తూ ఉంటే నీ రియాక్షన్ ఏంది? ఈరోజు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఆ యొక్క కోల్డ్ స్టోరేజ్ వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసినారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ బట్టి ఒకటి ఏమర్థమవుతుందంటే, ఈ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి ప్రజల పట్ల కానీ నిజమైనటువంటి సమస్యల పట్ల లేదు.
ఏదో కొత్తగా వచ్చే నాలుగు పదాలు తెలుసుకుంటాడు. ప్రభుత్వంలో ప్రపంచంలో జరిగేటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే క్వాంటమ్ వాలీ అంటాడు, క్వాంటమ్ ఎవాల్యుయేషన్ అంటాడు, ఏజీఐ అంటాడు. 4 పదాలు తెచ్చుకొని అవన్నీ తెచ్చి ఇక్కడ ఇండియాలో పెడతాను అంటాడు. అవన్నీ తెచ్చి ఇక్కడ పెడతా అంటున్నాడు విశాఖపట్నంలో. ఈరోజు కూర్చొని ఈ యొక్క పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. నువ్వు అంత గొప్ప వ్యక్తివి, నువ్వు ఒక రాజధాని నిర్మించి ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఒక నగరం నిర్మిస్తా అని చెప్పి అమరావతి అని చెప్పినావే, ఈ పెట్టుబడులు అమరావతికి తీసుకొని రావచ్చు కదా. నువ్వు నిజంగా నీ కాన్సెప్ట్ కరెక్ట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తప్పులు పడ్డావు. విశాఖపట్నానికి తరలించకపోతున్నావు, ఇది చేస్తాడు, విశాఖపట్నం కాదు అమరావతి కావాలి, అమరావతి ముద్దన్నావు. మరి అమరావతి ముద్దయితే నువ్వు చెప్పినటువంటి ఈ క్వాంటమ్ వాలీనో లేకుంటే ఈ డేటా సెంటరో ఇవన్నీ విశాఖపట్నం తీసుకొని రావచ్చు కదా. ఎందుకు తీసుకొని రాలేకపోతున్నావు నువ్వు? నీ యొక్క మాటల్లో ఉండేటువంటి అబద్ధాలు, నీ వ్యవహారంలో ఉన్నటువంటి అంతర్గతంగా దాగి ఉన్నటువంటి అర్థాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి చేయాలన్నా కూడా పేరు మాత్రం ఒక స్కీమ్ పెడతారు. ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్. గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పాలా? ఏ సామాన్య ప్రజలకు అడిగినా చెప్తాడు. ఏముంది, ప్రభుత్వం సొత్తు తీసుకొని తక్కువ డబ్బులతో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఏం చేస్తారు? టేబుల్ కింద నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతాయి. తెలియదా? నువ్వు చెప్తావు ఒక ఇండస్ట్రీ అంటావు, నువ్వు ఏ ఇండస్ట్రీ పెట్టినా మనకి రాయితీలు ఇస్తావు. ఎక్కడ ప్రపంచంలో ఎవడు ఈయనని రాయితీలు ఏం చేస్తావు? దేనివల్ల వస్తుంది? నువ్వేమో పైకి చెప్పడమేమో మేము ఇండస్ట్రీస్ను తీసుకొని వస్తున్నాం, ఏదేదో లక్షల పెట్టుబడులు తీసుకొని వస్తామని చెప్తాండో, ప్రభుత్వ స్థలం కారు చౌకగా ఇచ్చేస్తావు, ఆఖరికి రిజిస్ట్రేషన్ ఫీజులు లేకుండా ఎగరగొడతావు, కరెంటు వాళ్ళకి తక్కువ ధరకు ఇస్తానంటావు. ఇవన్నీ కన్సెషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత టేబుల్ కింద ఏం జరుగుతుంది? ఏ సామాన్యుని అడిగినా జరుగుతుంది. ఒకరికి ఏదైనా లాభం జరిగేటట్టు నీవు వ్యవహరిస్తే టేబుల్ కింద జరిగేటువంటి వ్యవహారము సామాన్య ప్రజలకు అర్థమవుతుంది. సార్, మీరేదో అనుకుంటాడు, మీరు ఏదేదో చేసి గొప్ప పనులు చేసుకొని పైకి ఏదో భ్రమ కల్పిస్తాండం, ఏదేదో చేస్తాండం, ఏదో క్వాంటమ్ వాలీలు లేకుండా ఉంటే ఈ యొక్క పెట్టుబడుల సదస్సులు ఏదేదో చెప్తాను. ప్రజలకు అర్థం కాని ఏం కాదు. నువ్వు ఎక్కడికి బయటికి పోవాల్సిన అవసరంలా. ప్రపంచంలో అన్ని దేశాల కంటే తెలివైనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు. ఇక్కడటువంటి జెన్యున్ బెనిఫిట్స్ని ఎంకరేజ్ చేయి, అది వదిలిపెట్టేసాయి. ఇక్కడటువంటి వాళ్ళకి ఏ ప్రోత్సాహకాలు ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే అర్థమవుతుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా డబ్బు అడిగితే బయటపడుతుంది కదా. కాబట్టి ఇవి అర్థం కాకుండా పైన అన్ని విదేశాల్లోనే రావాలి. అంటే తెల్లతోలు ఉండేవాడు వస్తేనే నీకు పెట్టుబడి వచ్చినట్టు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు, ఈ దేశంలో ఉండే వాళ్ళను నువ్వు కనీసం కన్నెత్తన చూసినావా? ఈ దేశంలో లేరా పెట్టుబడి పెట్టేవాళ్ళు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి, అర్థం చేసుకోవాలని చెప్పి పని చేసుకోవాలి.